సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై తిరుపతి జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారంటూ గతంలో టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి నోటీసులు జారీ చేశారు. నోటీసులకు ప్రకాష్ రాజ్ స్పందించకపోవడంతో ఇవాళ తిరుపతిలో క్రిమినల్ కేసు నమోదు చేశామని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ప్రకాష్ రాజును కోర్టు మెట్లు ఎక్కిస్తామని, హిందువుల మనోభావాలతో చెలగాటమాడితే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేసి ప్రకాష్ రాజ్ సినిమాలు బ్యాన్ చేస్తామని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఏదైతే క్రిమినల్ కేసు నమోదైందో మనం చూస్తున్నాం. సినీ నటు ప్రకాష్ రాజ్ పై దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైనట్లు చూస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ నోటీసులు పంపించిన ప్రకాష్ రాజ్ స్పందించకపోవడంతోనే ఈ చర్యకు పాల్పడినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే అసలు ఏం చేశాడు ప్రకాష్ రాజ్, ఎటువంటి కామెంట్లు చేశారు, ఒకసారి దాని గురించి చెప్పండి. సినీ నటుడు ప్రకాష్ రాజ్ చుట్టూ అయితే మాత్రం లీగల్ ఉచ్చు బిగించుకుంది. ఇక హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆయన పైన తిరుపతి 4వ అదనపు జిల్లా కోర్టులో అయితే క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఇక గతంలో చూసుకుంటే ఈయన ఇచ్చినటువంటి లీగల్ నోటీస్ పై ప్రకాష్ రాజు ఎటువంటి స్పందన అంటే స్పందించకపోవడంతోనే ఇటువంటి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా బీజేపీ నాయకుడు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక అంతేకాకుండా ప్రకాష్ రాజు సినిమాల నుంచి కూడా బ్యాన్ చేయాలంటూ మా అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేస్తామనేసి అయితే మాత్రం భానుప్రకాష్ రెడ్డి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు విలక్షణ నటుడుగా ప్రకాష్ రాజు మరోసారి తీవ్ర వివాదంలో కూడా చిక్కున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా అంటే హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా తను వ్యాఖ్యలు కూడా చేశారంటూ ఈ నేపథ్యంలోనే ఒక ఉద్దేశపూర్వకంగా కూడా కించపరిచేలా మాట్లాడుతున్నారు. ఇక ప్రకాష్ రాజుపై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసులు కూడా దాఖలైంది. ఇక టీటీడీ పాలక మండలి సభ్యుడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి కూడా ఈ రోజు తిరుపతి కోర్టును కూడా ఆశ్రయించి ప్రకాష్ రాజు పైన అయితే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి, అలాగే పోలీసులు కూడా ఒక క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి వారిపైన చర్యలు కూడా తీసుకోవాలి అనేసి అయితే మాత్రం ఆ కోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ లో కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక గతంలో చూసుకుంటే ఇదే వివాదానికి సంబంధించి కూడా భానుప్రకాష్ రెడ్డి అయితే మాత్రం ప్రకాష్ రాజుకు లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. వారం రోజుల్లో అంటే అప్పుడు ఇచ్చినటువంటి నోటీసుల నుంచి వారం రోజుల్లోగా హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఒక వ్యాఖ్యల పైన బహిరంగ క్షమాపణ అయితే చెప్పాలి. ఒకవేళ అలా చెప్పకపోతే 100 కోట్ల పరువు నష్టం కూడా వేస్తామనేసి అయితే, దాంతో పాటుగా క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందనేసి అయితే మాత్రం ఆ ఒక నోటీసులో కూడా హెచ్చరించారు అయితే భానుప్రకాష్ రెడ్డి అయితే మాత్రం. కానీ ఆ ఒక నోటీసుల పైన లైట్ తీసుకునేటువంటి ప్రకాష్ రాజ్ అయితే మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతోనే ఈ రోజు తాజాగా అయితే మాత్రం తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్టుగా భానుప్రకాష్ రెడ్డి అయితే వెల్లడించారు. అలాగే హిందువులకి మనోభావాలతో చెలగాటం ఆడమే ఒక పనిగా కూడా ప్రకాష్ రాజు పెట్టుకుంటూ ఒక వ్యాఖ్యలు కూడా చేస్తా ఉన్నారు. దీనిపైన మేము ఎటువంటి నోటీసులు పంపించినా కూడా రియాక్ట్ కావట్లేదు. దీంతో ప్రకాష్ రాజును అయితే మాత్రం కోర్టు మెట్లు ఎక్కించి తీరతామనేసి అయినా గట్టిగా కూడా హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక హిందూ దేవాలయాలు, సాంప్రదాయాలు, హిందూ మనోభావాలు విధంగా దెబ్బతీసే విధంగా కూడా తను మాట్లాడితే ఊరికిన ప్రసక్తే లేదనేసి అయితే మాత్రం ప్రకాష్ రాజుకి అయితే ఇచ్చిన ఒక లీగల్ నోటీస్ లో కూడా ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఒక లీగల్ నోటీసు ప్రకాష్ రాజుకి పంపించినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతోనే ఆయన ఈ రోజు తిరుపతి కోర్టులో కూడా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశామనేసి అయితే మాత్రం అలాగే ఇది కేవలం కోర్టు కేసుతోనే ఆగకుండా ప్రకాష్ రాజు పైన కూడా ఒక టాలీవుడ్ లో చర్యలు తీసుకునేందుకు కూడా భానుప్రకాష్ రెడ్డి రంగం సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే మాకు కూడా అంటే మా అసోసియేషన్ కూడా తను ఫిర్యాదు చేస్తున్నట్లుగా కూడా తెలిపారు. ఇక హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ పైన అయితే మాత్రం టాలీవుడ్ లో తను నటించినటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చిత్రాలన్నింటినీ కూడా బహిష్కరించాలి, ఆయన సినిమాలన్నీ కూడా బ్యాన్ చేయాలి అనేసి అయితే మాత్రం మా అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా భాను ప్రకాష్ రెడ్డి అయితే మాత్రం తెలిపారు. ఇక ఈ మధ్య తరచుగా ప్రకాష్ రాజ్ ఇదే విధంగా హాట్ టాపిక్ గా మారటం మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన దుమారో రేగటం కానీ, లేదంటే ఇంతకు ముందు చేసిన టీటీడీకి సంబంధించిన వ్యాఖ్యలకి ఇప్పుడు ఆయన పైన క్రిమినల్ కేసు నమోదవటం కానీ, మరి ప్రకాష్ రాజ్ నుంచి ఈ క్రిమినల్ కేసుకు సంబంధించి ఎటువంటి సమాధానం వస్తుంది? ఇటువంటి నోటీసులు వచ్చినప్పటికి కూడా ప్రకాష్ రాజ్ అయితే మాత్రం లైట్ తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే ఒకవైపు టీటీడీ వైపు నుంచి అలాగే హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా తను వ్యాఖ్యలించడం, మరోవైపు పవన్ కళ్యాణ్ మీద కూడా తను వ్యాఖ్యలు చేయడం, దాంతో బండ్ల గణేష్ కూడా దీంతో రియాక్ట్ అవ్వడం, ఆ తర్వాత కొంతమంది యాక్టర్స్ కూడా తన మీద రియాక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ యొక్క వ్యాఖ్యలన్నిటికీ కారణం అయితే ఎక్కువగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద కూడా చాలా వరకు ప్రకాష్ రాజ్ అయితే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఒక పార్టీ పరంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఒక రాజకీయంగా కూడా ఉంటుంది. కానీ హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందూయిజం మీద ఒక హిందువుల మీద చేసినటువంటి ఒక వ్యాఖ్యలు అయితే మాత్రం దీంతో ఆ వ్యాఖ్యలు చేయడంతోనే చాలా మంది బయటకు రావడం, తన మీద ఒక పిటిషన్లు కూడా దాఖలు చేయడం అనేది అయితే తెలుస్తా ఉంది. అలాగే తన సినిమా కెరీర్ కి సంబంధించి కూడా తెలుగులో తాను నటించేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా బ్యాన్ చేయాలి. ప్రకాష్ రాజ్ అసలు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు, హిందువుల మీద చాలా చులకనగా కూడా మాట్లాడుతా ఉన్నారు, హిందువులకు సంబంధించినటువంటి ఎలాంటిదైనా కూడా చాలా చీప్ గా కూడా మాట్లాడుతున్నారు అనేసి అయితే మాత్రం రావడం. మరోవైపు టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు టీటీడీకి బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి భాను ప్రకాష్ రెడ్డి అప్పట్లోనే తన మీద కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద కూడా తను వ్యాఖ్యలు చేయడంతో దానికి రియాక్ట్ అయినటువంటి బండ్ల గణేష్ గానీ అలాగే కొంతమంది సినీ యాక్టర్స్ కూడా దాని మీద రియాక్ట్ అయినారు. కానీ వారు ఇచ్చేటువంటి అంటే ప్రకాష్ రాజ్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేసి అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాటన్నిటికీ కూడా ధీటుగా చేసే విధంగా వాళ్ళని కౌంటర్ చేస్తూ కూడా ప్రకాష్ రాజ్ ట్వీట్లు చేయడం, వీడియోలు రిలీజ్ చేయడం అయితే జరుగుతా ఉంది. సో దీనికోసం అనేసి ప్రకాష్ రాజ్ వీటినన్నింటినీ బహిష్కరించాలి, ప్రకాష్ రాజు తీసేటువంటి అంటే తను నటించినటువంటి సినిమాలన్నీ కూడా బ్యాన్ చేసి తను హిందువుల మీద చేసేటువంటి ఆరోపణలు, తను చేసేటువంటి వ్యాఖ్యలంతా కూడా ఉద్దేశపూర్వకంగానే చేస్తా ఉన్నారు. ఈ యొక్క ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి వ్యాఖ్యలు వెనకాల అసలు ఏంటి, ప్రకాష్ రాజ్ చేసేటువంటి దీనిపైన ఎలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఉంది. మరోవైపు బీజేపీకి అగనిస్ట్ గా కూడా ప్రకాష్ రాజ్ అయితే మాత్రం వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దీంతో చాలా వరకు క్రిమినల్ కేసులు కావచ్చు, అలాగే కోర్టులో కూడా తన మీద పిటిషన్లు కూడా రావడం అయితే జరుగుతా ఉంది. మరి వీటన్నిటికీ సంబంధించి అయితే మాత్రం ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవబోతున్నారు, ఈ రోజు తిరుపతిలో తాజాగా నమోదైనటువంటి కేసుల మీద ప్రకాష్ రాజ్ ఎలాంటి వీడియో అయితే రిలీజ్ చేయబోతున్నారు అనేది కూడా కొద్దిగా ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. థాంక్యూ నరేష్. హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ హిందూ దేవతలపై, దేవుళ్లపై, ముఖ్యంగా కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడిపై, లక్ష్మణ స్వామిపై, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాబర్ట్ ప్రకాష్ రాజ్ మీద ఈరోజు మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా ఈరోజు క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. క్రిమినల్ కేసు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది. గతంలోనే ప్రకాష్ రాజ్కి నోటీసులు పంపించడం జరిగింది. సరైన స్పందన రాని కారణంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు బాధపడే విధంగా, కించబడే విధంగా ప్రకాష్ రాజు మాట్లాడడం జరిగింది. దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పారు. డిమాండ్ చేస్తాం. వేరే తింటాడేమో, కడుపుకు అన్నం తినేవాడైతే ఇలాంటి మాటలు మాట్లాడు. ఇది కోట్లాది మంది హిందువులు, ఆ రోజు నాతో పాటు మా పొరగంటి భాస్కర్ గాని, వరప్రసాద్ గాని, అశోక్ గాని, కిరణ్ గాని మేమందరూ కలిసి వాళ్ళందరూ ఈ కంప్లైంట్లు అందరూ ఇచ్చారు. వాళ్ళందరూ మా మనోభావాలు బాధపడ్డాయి. మేము ఆ రోజు ఆ వీడియోస్ చూసిన తర్వాత, టీవీలో వచ్చిన తర్వాత జీర్ణించుకోలేకపోయాం ఆ బాధని. అంటే నోరుంది కదా అని చెప్పి మాట్లాడితే ఇది మంచిది కాదు. ప్రకాష్ రాజ్, నీకు రాబో రోజుల్లో ఏ విధంగా, ఇది కోర్టు ప్రాంగణం కాబట్టి మేము చాలా శాంతియుతంగా ఉన్నాం. జరగబో పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి.
హిందూ మతానికి విశ్వాసపాత్రుడైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను కించపరుస్తూ ఈ యొక్క రామాయణం పట్ల అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు, హిందూ మతం పట్ల అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రకాష్ రాజ్పై భానుప్రకాష్ రెడ్డి గారు గతంలోనే ఫిర్యాదు చేయడం జరిగింది. 17/4/2026లో సంఘటన జరిగింది. దాన్ని తన ఇంట్లో వీడియోలు వీక్షిస్తూ ఆ వీడియోలు వీక్షిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు వినడం జరిగింది. అతనితో పాటు అతని మిత్రులు కూడా ఈ యొక్క వీడియోను వీక్షించిన తర్వాత ఫిర్యాదు చేయాలనేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం, అతనికి నోటీస్ పంపించడం జరిగింది. ఆ తర్వాత అతని పట్ల ఎటువంటి ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో గతంలో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ చరిత్రను, హిందూ మతాన్ని కించపరుస్తున్నటువంటి చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఈరోజు భానుప్రకాష్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండలి సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. కోర్టులో ఈరోజు 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ యొక్క ఫిర్యాదును దాఖలు చేశారు. సెక్షన్ 196 మరియు సెక్షన్ 299 BNSS కింద ఈ యొక్క ప్రకాష్ రాజ్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ఫిర్యాదు ద్వారా అతనికి సమన్లు జారీ అవుతాయి. ఆ సమన్లు జారీ అయితే కోర్టు ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి ప్రకాష్ రాజ్ పైన.